రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బేగం జాన్ అనే నిరుపేద మహిళకు నెల్లూరు వెంగళరావు నగర్ నందు ఒక టీ అంగడి మరియు బడ్డీ కొట్టు పెట్టి ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి దాతలు చిత్తూరు జిల్లా పీలేరు వాసులు బంధం సుగుణమ్మ, కీర్తిశేషులు చెంగయ్య గాలి వారి కుమారుడు కార్తీక్, వారి ధర్మపత్ని శ్రీమతి ప్రియాంక ముద్దలాపురం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారు ఎవరైనా నిరుపేదలకు మేము సహాయం చేయాలని కోరిన మీదట ఇక్కడ వెంగళరావు నగర్ సెంటర్ నందు గవర్నమెంట్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ షేక్ సత్తార్ గారి సూచనల మేరకు మరియు అక్కడి ప్రజలు చెప్పిన మీదట ఈ నిరుపేద మహిళను ఎన్నుకొని ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ వెంగళరావు నగర్ సెంటర్ నందు ఈవిడకు ఈ బేగం జాన్ అనే వృద్ధ మహిళకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమాజ సేవలో మహిళల అభ్యున్నతికై పాటుపడి వారి మంచి చెడుల కొరకు పోరాడేటువంటి శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గూడూరు లక్ష్మీ మేడం గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఆనం పద్మనాభరెడ్డి గారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని గురించి వారు కొంచెం మాట్లాడతారు. పుట్టినరోజు పండగే అందరికీ, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అని ఒక మహాకవి చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకను కూడా అనాథలకు, అభాగ్యులకు మరియు మానసిక వికలాంగులకు సేవ చేయాలని చెప్పి ఎంతమందికి అనిపిస్తుంది. ఆ విధంగా అనిపించినటువంటి కార్తీక్ గాలి వారి సతీమణి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రియాంక గారు ముద్దలాపురం గారికి మా రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా మేడం గారిని కోరుతున్నాను. ముద్దలాపురం ఊరికి సంబంధించి కార్తీక్ గారి సతీమణి ప్రియాంక గారి జన్మదినోత్సవం ఈవేళ అని తెలిసింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, భగవంతుడు మీకు ఇలాగే చల్లగా దీవించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రియాంక గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి కార్యక్రమం చేయాలనే సంకల్పమే భగవంతుడు మీ రూపంలో ఇలాంటి వాళ్ళకి సాయం చేయడం అనేది జరుగుతుంది. ఈ మరిన్ని కార్యక్రమాలు చేసి మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని మా అందరి తరఫున రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ రసూల్ గారు ఒక 4-5 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా డిజైన్ చేసి వాళ్ళకి ఏమైతే అవసరమో అవన్నీ ఈ కొట్టుకి కావలసిన ప్రతి సామాగ్రి అందించడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇట్లా ఇక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఒక అంగడి పెట్టించి ఆమెకి జీవన భృతి కల్పించడం అనేది నిజమైన సమాజ సేవల్లో గొప్ప పాత్ర. అది మీ ద్వారా, ఈ ప్రియాంక గారి ద్వారా ఈ ఊరికి లేకపోతే ఈవిడికి అందించిన సహాయం చాలా గొప్ప విషయం. మీలాంటి వాళ్ళు స్ఫూర్తిగా రావాలని, ఇంకొంతమంది తయారవ్వాలని మీలాంటి వాళ్ళ ద్వారా అందించిన సందేశం చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీ పుట్టినరోజు లేదా మీ పెళ్లి రోజు, మీ ఇంటిల్లిపాదికి ఏదో ఒక మంచి జరిగిన రోజుని ఇలాంటి అనాథలకు, అభాగ్యులకు మరియు నిరుపేదలకు సహాయం అందించి, ఇటువంటి వారికి తోడ్పాటు అందించి వారికి జీవన భృతిని కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్తీక్ గాలి మరియు ప్రియాంక ముద్దలాపురం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలకు ముందుకొచ్చి ఇటువంటి వారిని ఆదుకుని ఇటువంటి వారికి సహాయ సహకారాలను అందించవలసిందిగా రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కోరుతూ ఉన్నాము.
మేడం ఎక్కడ చూడండి మేడం. ఓకే అవి 4 అమ్మా, ₹1. రూపాయికా? రూపాయికి 4. అవి చెప్పు. చెప్తా. ఈవిడికి టిఫిన్ అంగడి పెట్టుకునేదానికి కూడా మేము వీడియో ఉందా? టిఫిన్ అంగడి పెట్టుకునేదానికి కూడా మేము సామాగ్రి ఇవ్వడం జరిగింది. సాయంత్రం సమయంలో ఏమి టిఫిన్ అంగడి కూడా నడుపుకునేదానికి ఏర్పాట్లు, ఈ బల్ల మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు టిఫిన్ అంగడికి సంబంధించిన వస్తువులు అవి కూడా మేము ఇవ్వడం జరిగింది.